హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్లో ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ పేజ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ ఉండే నెంబర్ పేజ్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 7, 37 ఇచ్చారు. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 37 + 7 అంటే 44 వస్తుంది. ఈ రెండింటిని కూడా యాడ్ చేద్దాం. 18 + 49 అంటే 67 కదా. 13 + 29 అంటే 42 వస్తుంది. 24 + 51 చేసినాం అనుకోండి 75 వస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారనుకోండి 44, 42, 75 అనేటి ప్రైమ్ నెంబర్స్ కాదు కదా, కానీ 67 మాత్రం ప్రైమ్ నెంబర్ కదా. సో ఏది డిఫరెంట్గా ఉంది? సెకండ్ ఆప్షన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. మర్త్, మొరోస్, డెజోలేట్, సాడ్ అనే వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మొరోస్, డెజోలేట్, సాడ్ అనేటి సినానిమ్స్ అనమాట. ఈ మూడు వర్డ్స్కి మీనింగ్ ఏంటంటే సాడ్ అని చెప్పచ్చు, బ్యాడ్ టెంపర్డ్ అని చెప్పచ్చు. కానీ మర్త్కి మీనింగ్ ఏంటంటే చీర్ఫుల్ అని చెప్పచ్చు, లాఫ్టర్ అని కూడా చెప్పచ్చు. సో ఆపోజిట్గా ఏది ఉంది? ఫస్ట్ ఆప్షనే కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇందులో ఏ లాజిక్ ఫాలో అవుతుంది, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. 63, 3906 ఇచ్చారు. 63 స్క్వేర్ ఎంత? 3969 కదా. దీంట్లోంచి ఎంత మైనస్ చేస్తే 3906 వస్తుంది? 63ని మైనస్ చేస్తే 3906 వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ అప్లై చేయాలి. దాంట్లో నుంచి 63 అంటే ఫస్ట్ నెంబర్ని మళ్ళీ మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సెకండ్ ఆప్షన్కి చెక్ చేద్దాం. 15, 210 ఇచ్చారు. ఫస్ట్ 15 స్క్వేర్ తీసుకుందాం అంటే 225. దీంట్లోంచి 15ని మైనస్ చేద్దాం, 210. సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 18, 306 ఇచ్చారు. ఫస్ట్ 18 స్క్వేర్ ఎంత? 324. 324 నుంచి ఎంత మైనస్ చేయాలి? 18ని మైనస్ చేయాలి. అప్పుడు 3 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకు? ఈ 3 సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. 37, 1331 ఇచ్చారు. 37 స్క్వేర్ ఎంత? 1369. దీంట్లో నుంచి 37ని మైనస్ చేద్దాం, అప్పుడు 1332 వస్తుంది. కానీ ఇక్కడేమో 1331 ఉంది. సో డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా సేమ్ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఏ లాజిక్ ఫాలో అవుతుంది, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 20, 11 ఇచ్చారు. 20కి 2తో డివైడ్ చేసామనుకోండి 10 వస్తుంది. 10కి +1 యాడ్ చేస్తే 11 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఇక్కడ కూడా చూడండి, 6కి 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 3కి +1 యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ 4 అనేది వస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే 15ని 2తో డివైడ్ చేయలేము, ఎందుకంటే డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. ఇక్కడ మిగతా ఆప్షన్స్కి ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్కి డెసిమల్ పాయింట్స్లో రాలేదు. ఒకవేళ డెసిమల్ పాయింట్స్ వచ్చినట్లు తీసుకున్నా కూడా నెక్స్ట్ మనం 1ని యాడ్ చేస్తే 9 అనేది రాదు కదా. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 12కి 2తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 6కి +1 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా. సో ఈ 3 ఆప్షన్స్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. డిఫరెంట్గా ఏది ఫాలో అవుతుంది? థర్డ్ ఆప్షన్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ అనేవి ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ లెటర్ క్లస్టర్ తీసుకుందాం. BFJN ఇచ్చారు. వీటి వాల్యూస్ కూడా రాసుకుందాం. చూడండి, 2, 6, 10, 14 ఇచ్చారు. 2 అనేది 6గా రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 4ని యాడ్ చేయాలి కదా. 6 అనేది 10 అయింది. ఇక్కడ కూడా 6కి +4ని యాడ్ చేస్తే 10 వస్తుంది. సేమ్ అలానే 10కి కూడా +4 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. సో ప్రతి నెంబర్కి 4ని యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. DHLP ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం. 4, 8, 12, 16. ఇక్కడ కూడా బాగా అబ్జర్వ్ చేస్తే 4కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 4ని యాడ్ చేయాలి. 8కి కూడా 4ని యాడ్ చేస్తే 12 వస్తుంది కదా. 12కి కూడా 4ని యాడ్ చేస్తే 16 వస్తుంది. సో 2 ఆప్షన్స్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. HJKP ఇచ్చారు. వీటి వాల్యూస్ రాద్దాం.
11, 16. సో ఇక్కడ చూసినట్లయితే 8కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 10 వస్తుంది కదా. 10కి 1ని యాడ్ చేస్తే 11 వస్తుంది, 11కి 5ని యాడ్ చేస్తే 16 వస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్కి ఇది కొంచెం డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయింది కదా. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. JNRV ఇచ్చారు, వీటి వాల్యూస్ రాసుకుంటే 10కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది, 4ని యాడ్ చేస్తే 14 వస్తుంది, 14కి 4ని యాడ్ చేస్తే 18 వస్తుంది, 18కి 4 యాడ్ చేస్తే 22 వస్తుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది, కానీ థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 36, 13, 7. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ నెంబర్స్ 36, 6, 1 అనేటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా. 72 మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఈ లాజిక్ కూడా అప్లై చేసి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. ఇంకొక లాజిక్ కూడా చూద్దాం. 13 - 7 ఎంత, 6, 6 స్క్వేర్ ఎంత, 36. సో ఫస్ట్ నెంబర్ ఏంటి, 36 కదా. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 16, 9, 5. 9 - 5 ఎంత, 4, 4కి స్క్వేర్ చేస్తే 16. సో ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం, 1, 3, 2 ఇచ్చారు. 3 - 2 ఎంత, 1, 1 స్క్వేర్ అంటే 1. ఫస్ట్ నెంబర్ ఏంటి, 1 కదా. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 72, 16, 8 ఇచ్చారు. 16 - 8 అంటే 8, 8 స్క్వేర్ ఎంత, 64. కానీ ఇక్కడేమో 72 ఉంది. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని కూడా ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్లో ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, ఏ లాజిక్ ఫాలో అవుతుంది, ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఏం ఇస్తున్నారు, KPH ఇస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతుంది కదా. కేకి ఆపోజిట్ ఏంటి, P అనమాట. వీటి వాల్యూస్ రాసుకున్నట్లయితే మిగతా ఆప్షన్స్లో కూడా ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఆపోజిట్ లాజిక్తోనే రిలేట్ అయినాయి కాబట్టి లాస్ట్ లెటర్ని బేస్ చేసుకొని ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఇక్కడ 11కి -3 చేస్తే 8 వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్లో చూద్దాం, GT అనేది ఆపోజిట్, D అనేది ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 7, 24. 7కి -3 చేస్తే 4 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం, DWA ఇచ్చారు. D అంటే 4, 23, 1. 4కి కూడా -3 చేస్తే 1 అంటే A వస్తుంది కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నారు. E అంటే వాల్యూ ఎంత, 5. C అంటే 3, 5కి -3 చేస్తే 2 వస్తుంది, కానీ ఇక్కడ వాల్యూ ఏంటి, 3 కదా. సో డిఫరెంట్ లాజిక్తో ఏది ఉంది, ఫోర్త్ ఆప్షన్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా ఏది డిఫరెంట్గా ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ లెటర్ క్లస్టర్ తీసుకుందాం, DFJL ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 4, 6, 10, 12 ఇచ్చారు. 4 అనేది 6 అయింది, అంటే ఎంత యాడ్ చేస్తున్నారు, 4కి 2ని యాడ్ చేస్తున్నారు. 6కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 4ని యాడ్ చేస్తే 10 వస్తుంది. మళ్ళీ 10కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది, 2ని యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ 2ని, తర్వాత 4ని, తర్వాత 2ని యాడ్ చేస్తే ఈ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం, KMOQ ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే, సో 11కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 13 వస్తుంది. 13కి మళ్ళీ 2ని యాడ్ చేస్తే 15 వస్తుంది. 15కి కూడా 2ని యాడ్ చేస్తే 17 వస్తుంది కదా. సో ఈ 2 ఆప్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం, ACGI ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే, సో 1కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 3 వస్తుంది. 3కి 4ని యాడ్ చేస్తే 7 వస్తుంది. 7కి 2ని యాడ్ చేస్తే 9 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ని కూడా తీసుకొని మనం తీసుకునే లాజిక్ అనేది కరెక్టో కాదో చూద్దాం. HJNP ఇచ్చారు. 8, 10, 14, 16. సో 8కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 2ని యాడ్ చేయాలి. 10కి 4ని యాడ్ చేస్తే 14 వస్తుంది. 14కి 2ని యాడ్ చేస్తే 16 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా రిలేట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నారు, ఆ నెంబర్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఇక సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 6 to
861965 ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. ఫోర్ 321 డిఫరెన్స్ వచ్చింది. సెకండ్ ఆప్షన్ కూడా తీసుకుందాం. 65712448 ఇచ్చారు. 11 - 8 అంటే 3, 6 - 4 2, 5 - 4 1 4, 4123. ఇక్కడేమో 4321 వచ్చింది, డిఫరెంట్గా వచ్చింది కదా. థర్డ్ ఆప్షన్ కూడా తీసుకుందాం. డిఫరెన్స్ 82473926 1 2 3 4. సో ఫస్ట్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ కూడా తీసుకుందాం. చూడండి, 2582 ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 4321. సో ఫస్ట్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి డిఫరెన్స్ అనేది 4321 వచ్చింది. కానీ సెకండ్ ఆప్షన్కి మాత్రం 4123 అనే డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి డిఫరెంట్గా ఏది ఉంది? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. ఆ నెంబర్ పైర్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 87,522 ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేద్దాం. 522ని 87తో డివైడ్ చేస్తే 6 వస్తుంది కదా. 87 6 ఎంత? 522. సెకండ్ ఆప్షన్ చూడండి, 84,672 ఇచ్చారు. 672ని 84తో డివైడ్ చేస్తే 8 టైమ్స్ పోతుంది కదా. 84 8s ఎంత? 672 వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 552ని ఫస్ట్ నెంబర్ ఏంటి 92తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 6 టైమ్సే పోతుంది చూడండి. ఫోర్త్ ఆప్షన్ని కూడా తీసుకుందాం. 384ని 64తో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా 6 టైమ్సే పోతుంది. డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏంటి? 6. కానీ సెకండ్ ఆప్షన్లో మాత్రం 8 వచ్చింది. సో డిఫరెంట్గా ఏది ఉంది? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే JQ అనేటి ఆపోజిట్ లెటర్స్ కదా, DW కూడా ఆపోజిట్ లెటర్స్, AZ అనేటి కూడా ఆపోజిటే. కానీ థర్డ్ ఆప్షన్లో BX అనేటి ఆపోజిట్ కాదు కదా. Bకి ఆపోజిట్ ఏంటి? Y వస్తుంది. సో డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఆ 4 ఆప్షన్స్లో 3 అనేటి సేమ్ లాజిక్ ఫాలో అయితే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండేదైతే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 12, 47, 60 ఇచ్చారు. సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ని యాడ్ చేద్దాం. 47 + 12 అంటే 59 వస్తుంది. దీనికి 1ని యాడ్ చేసామనుకోండి 60, అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సెకండ్ ఆప్షన్ని తీసుకుందాం. 4, 16, 20 ఇచ్చారు. 4 + 16 ఎంత? 20. ఇక్కడ +1ని యాడ్ చేయకముందే థర్డ్ నెంబర్ అనేది వచ్చేసింది. థర్డ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. ఈ లాజిక్ ఫాలో అవుతుందో ఈ లాజిక్ ఫాలో అవుతుందో. 2, 7, 10. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 + 2 ఎంత? 9. 9కి +1 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ 10 అనేది వస్తుంది కదా. ఫోర్త్ ఆప్షన్ చూడండి. 19 + 5 అంటే 24. 24కి +1 యాడ్ చేస్తే 25 వస్తుంది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత +1ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. కానీ సెకండ్ నెంబర్కి మాత్రం ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తూనే థర్డ్ నెంబర్ అనేది వచ్చేసింది. సో సెకండ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా రిలేట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఈ లెటర్ క్లస్టర్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. JOTY ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి, 10, 15, 20, 25. 10 అనేది 15 అయింది. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 5ని యాడ్ చేయాలి. 15కి కూడా 5ని యాడ్ చేస్తే 20 వస్తుంది. 20కి కూడా 5ని యాడ్ చేస్తే 25 వస్తుంది. అంటే అన్ని వాల్యూస్కి 5ని యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్స్ అనేవి వస్తున్నాయి. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. SXCH ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే 19, 24, 3, 8. 19కి 5ని యాడ్ చేస్తే 24 వస్తుంది. 24కి కూడా 5ని యాడ్ చేస్తే 3 వస్తుంది. ఎలాగంటే 24కి 5 యాడ్ చేస్తే 29 వస్తుంది. 29 అనే ఆల్ఫాబెట్ లేదు కదా. సో 29కి 26ని మైనస్ చేయాలి, అప్పుడు 3 వస్తుంది. సో ఇక్కడ ఉండేది కూడా 3 కాబట్టి +5 అనేది సాటిస్ఫై అవుతుంది. 3కి కూడా +5ని యాడ్ చేస్తే 8 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ని చెక్ చేద్దాం. GKPS ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే
7కి 4ని యాడ్ చేస్తే 11 వస్తుంది, 11కి 5ని యాడ్ చేస్తే 16 వస్తుంది, 16కి 3ని యాడ్ చేస్తే 19 వస్తుంది. ఈ 2 ఆప్షన్స్కి ఇది డిఫరెంట్గా ఉంది కదా. 4th ఆప్షన్ని కూడా చెక్ చేసి చూద్దాం. ఏఎఫ్ కేపీ ఇచ్చారు. 1 6 11 16. 1కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది, 5ని యాడ్ చేయాలి. 6కి 5ని యాడ్ చేస్తే 11 వస్తుంది, 11కి 5 యాడ్ చేస్తే 16 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, 4th ఆప్షన్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా రిలేట్ అయింది చూడండి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా లెటర్ క్లస్టర్స్ అనేవి ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ లెటర్ క్లస్టర్ తీసుకుంటే HMS ఇచ్చారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, HS అనేటి ఆపోజిట్ లెటర్స్ కదా. చూడండి, AZ అనేటి ఆపోజిట్, KP అనేటి ఆపోజిట్, DW అనేటి కూడా ఆపోజిట్. సో మిడిల్ లెటర్ని బేస్ చేసుకొని మనం లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. 8 19 13. 8కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది, 5ని యాడ్ చేయాలి కదా. సో ఫస్ట్ నెంబర్కి 5ని యాడ్ చేస్తే సెకండ్ లెటర్ అనేది వస్తుంది. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, AFZ. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనేటి ఆపోజిట్. సో 1కి ఎంత యాడ్ చేస్తే F వాల్యూ ఎంత 6 కదా, 6 వస్తుంది. 5ని యాడ్ చేయాలి కదా. ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్లో 5ని యాడ్ చేస్తున్నాం, సెకండ్ ఆప్షన్లో కూడా 5ని యాడ్ చేస్తున్నాం. థర్డ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. KQP. KP అనేది ఆపోజిట్. K వాల్యూ ఎంత 11, Q అంటే 17. 11కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది, 6ని యాడ్ చేయాలి. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రిలేట్ అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసి చూద్దాం. DIW. DW అనేది ఆపోజిట్. 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 5ని యాడ్ చేయాలి కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఒకటే డిఫరెంట్గా అంటే 6ని యాడ్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పెయిర్స్ అనేది ఇస్తున్నారు. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. 225 అనేది దేని స్క్వేర్, 15 స్క్వేర్ కదా. 169 అనేది 13 స్క్వేర్. సెకండ్ ఆప్షన్ చూస్తే 361 అనేది 19 స్క్వేర్, 400 అనేది 20 స్క్వేర్, 529 23 స్క్వేర్ కదా. 576 అనేది 24 స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో చూస్తే 441 అనేది 21 స్క్వేర్, 484 అనేది 22 స్క్వేర్. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే కన్నా కాన్సిక్వెంట్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ కదా. కానీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం 13కి 15కి డిఫరెన్స్ ఎంత, 2 వస్తుంది. ఈ 3 ఆప్షన్స్లో డిఫరెన్స్ తీసుకుంటే 1 వస్తుంది కదా. కాబట్టి డిఫరెంట్గా ఏది ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పెయిర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 470 ఇచ్చారు. 4కి క్యూబ్ చేద్దాం. 4 క్యూబ్ వాల్యూ ఎంత, 64. 64కి 6ని యాడ్ చేస్తే 70 వాల్యూ అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 330 ఇచ్చారు. 3 క్యూబ్ ఎంత, 27. 27కి 3ని యాడ్ చేస్తే 30 వస్తుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 6 222 ఇచ్చారు. 6 క్యూబ్ ఎంత, 216. 216కి 6ని యాడ్ చేస్తే 222 వస్తుంది కదా. ఫోర్త్ ఆప్షన్ తీసుకొని చూద్దాం. 7 350 ఇచ్చారు. 7 క్యూబ్ ఎంత, 343. 343కి 7ని యాడ్ చేస్తే 350 వస్తుంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, సెకండ్ ఆప్షన్లో ఎంత యాడ్ చేస్తున్నాం, 3. ఫస్ట్ నెంబర్ ఏంటి, 3 కదా. థర్డ్ ఆప్షన్లో కూడా 6ని యాడ్ చేస్తున్నాం. అక్కడ ఉండే ఫస్ట్ నెంబర్ ఏంటి, 6. ఫోర్త్ ఆప్షన్లో 7ని యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్ ఏంటి, 7. సో ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేవి వస్తున్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 6ని యాడ్ చేస్తున్నాం. కానీ ఫస్ట్ నెంబర్ ఏంటి, 4. సో డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది, ఫస్ట్ ఆప్షన్ కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా లెటర్ క్లస్టర్స్ అనేవి ఇస్తున్నారు. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. CX అనేటి ఆపోజిట్ లెటర్స్, AZ కూడా ఆపోజిట్, FU అనేటి ఆపోజిట్, HS అనేటి కూడా ఆపోజిట్. సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనేటి ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అయినాయి. మిడిల్ లెటర్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు లాజిక్ అనేది కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. CAX ఇచ్చారు. సో 3 1 24 కదా. 3కి ఎంత మైనస్ చేస్తే 1 వస్తుంది, 2ని మైనస్ చేయాలి. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే AYZ ఇచ్చారు. 1 25 26. 1కి ఎంత మైనస్ చేస్తే 25 వస్తుంది, ఇక్కడ కూడా 2నే కదా. 1లో నుంచి 2ని తీయలేం కాబట్టి ఫస్ట్ 1ని దేనికి యాడ్ చేయాలి, 26కి యాడ్ చేయాలి అంటే 27.
27కి -2 చేసామనుకోండి 25. సో ఇక్కడ ఉండే వాల్యూ కూడా 25 కదా. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 6 4. 6కి కూడా 2ని మైనస్ చేస్తే సెకండ్ వాల్యూ అంటే సెకండ్ లెటర్ యొక్క వాల్యూ వస్తుంది కదా. ఫోర్త్ ఆప్షన్ చూడండి, HDS ఇచ్చారు. హెచ్ అంటే 8 4. 8కి -4 చేస్తే సెకండ్ లెటర్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. కానీ మిగతా ఆప్షన్స్లో 2ని మైనస్ చేస్తేనే సెకండ్ లెటర్ వాల్యూ వస్తుంది కదా. కాబట్టి డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది? ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? PTXB ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 16 20 24 2. 16కి ఎంత యాడ్ చేస్తే 20 వస్తుంది? 4ని యాడ్ చేయాలి. 20కి కూడా 4ని యాడ్ చేస్తే 24 వస్తుంది. 24కి కూడా 4ని యాడ్ చేస్తే 2 వస్తుంది కదా. ఎలాగో చూద్దాం చూడండి. 24కి 4ని యాడ్ చేస్తే 28 వస్తుంది. 28 అనే ఆల్ఫాబెట్ లేదు కదా, కాబట్టి 26ని మైనస్ చేయాలి, అప్పుడు 2. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 2 కదా. సో +4 అనే లాజిక్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం. MQUY ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 13కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది? 4ని యాడ్ చేయాలి. 17కి కూడా 4ని యాడ్ చేస్తే 21 వస్తుంది. 21కి కూడా 4ని యాడ్ చేస్తే 25 వస్తుంది. సో సేమ్ లాజిక్ అనేది ఫాలో అవుతుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. GKOS ఇచ్చారు. 7 11 15 19. 7కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది? 4ని యాడ్ చేయాలి. 11కి 4ని యాడ్ చేస్తే 15 వస్తుంది. 15కి 4ని యాడ్ చేస్తే 19 వస్తుంది. సో ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి? ఫోర్త్ ఆప్షనే కదా. ఈ 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చెక్ చేద్దాం. HKNQ ఇచ్చారు. వాల్యూస్ రాసుకుంటే 8 11 14 17. 8కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది? 3ని యాడ్ చేయాలి. మళ్ళీ ఇవంతా చెక్ చేయొద్దండి. ఫస్ట్ నెంబర్ ఏంటి? 3. కానీ ఇక్కడ అన్ని వాల్యూస్ అనేవి 4 కదా మనం యాడ్ చేసింది. ఇక్కడ 3 అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 15 240 ఇచ్చారు. 15 స్క్వేర్ ఎంత? 225. 225కి 15ని యాడ్ చేస్తే 240 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ సెకండ్ నెంబర్ కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 13 180 ఇచ్చారు. 13 స్క్వేర్ ఎంత? 169. దీనికి 13ని యాడ్ చేస్తే 182 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 180నే. దీనికి చూద్దాం థర్డ్ ఆప్షన్కి. 11 132 ఇచ్చారు. 11 స్క్వేర్ ఎంత? 121. దీనికి 11ని యాడ్ చేసామనుకోండి 132 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 16 272 ఇచ్చారు. 16 స్క్వేర్ ఎంత? 256. 256కి 16ని యాడ్ చేసామనుకోండి 272 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది? సెకండ్ ఆప్షన్ మాత్రమే. ఎందుకు? యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది సెకండ్ నెంబర్కి ఈక్వల్ అవ్వలేదు. మిగతా అన్ని ఆప్షన్స్కి సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ కూడా నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 81 19 ఇచ్చారు. 81 అనేది మనం ఎలా రాసుకోవచ్చు? 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 9కి 2తో మల్టిప్లై చేద్దాం అంటే 18 వస్తుంది కదా. 18కి +1 యాడ్ చేస్తే 19 వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 121 23 ఇచ్చారు. 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ కదా. సో ఇప్పుడు 11కి 2తో మల్టిప్లై చేద్దాం అంటే 22 వస్తుంది. 22కి 1 యాడ్ చేస్తే 23 సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చేసి చూద్దాం. 1 3 ఇచ్చారు. 1 ఎలా రాయొచ్చు? 1 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో 1 × 2 తీసుకుంటాం. 2కి +1ని యాడ్ చేస్తే 3 సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 64 అనేది 8 స్క్వేర్. 8ని తీసుకొని దీనికి 2ని మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. 16కి +1 చేస్తే 17 వస్తుంది. కానీ ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటి? 9 కదా. సో డిఫరెంట్ లాజిక్తో ఏది రిలేట్ అయింది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ అనేవి ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. HLOP ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే 8కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 4ని యాడ్ చేయాలి కదా. 12కి 3ని యాడ్ చేస్తే 15 వస్తుంది. 15కి +1 చేస్తే 16 వస్తుంది.
సో ఈ లాజిక్తో ఈ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఆప్షన్ అనేది చూద్దాం. FHJL ఇచ్చారు. వీటి వాల్యూస్ కూడా రాసుకుందాం చూడండి. ఇక్కడ 6కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది, 2ని యాడ్ చేయాలి. 8కి కూడా 2ని యాడ్ చేస్తే 10 వస్తుంది, 10కి కూడా 2ని యాడ్ చేస్తే 12 వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. ఈ 2 ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. AEHI ఇచ్చారు. 1 5 8 9. 1కి 4ని యాడ్ చేస్తే 5 వస్తుంది, 5కి 3ని యాడ్ చేస్తే 8 వస్తుంది, 8కి 1 చేస్తే 9 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. QUXY ఇచ్చారు. 17 21 24 25. 17కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది, 4ని యాడ్ చేయాలి. 21కి 3ని యాడ్ చేస్తే 24 వస్తుంది, 24కి 1 యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. డిఫరెంట్గా సెకండ్ ఆప్షన్ రిలేట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం, ఏది డిఫరెంట్గా ఉందో కనుక్కుందాం. ఫస్ట్ 24 195 ఇచ్చారు. 24కి 8తో మల్టిప్లై చేద్దాం. ఈ వాల్యూకి దగ్గర వాల్యూ వస్తుంది కదా చూడండి, 192 వస్తుంది. 192కి 3ని యాడ్ చేస్తే 195 వస్తుంది కదా. సేమ్ లాజిక్ సెకండ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 26 211 ఇచ్చారు. 26కి ఫస్ట్ 8తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు వాల్యూ ఏమొస్తుంది, 208 వస్తుంది. 208కి 3ని యాడ్ చేస్తే 211 వస్తుంది కదా. సో ఈ లాజిక్ అనేది 2 ఆప్షన్స్కి సాటిస్ఫై అయింది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 25 200 ఇచ్చారు. ఫస్ట్ 25కి 8తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 200 వస్తుంది. 200కి 3ని యాడ్ చేస్తే 203 వస్తుంది. కానీ ఇక్కడేమో 200 ఉంది. సో ఇది డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. కానీ ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 36 291. 36కి 8తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు వాల్యూ ఎంత వస్తుందంటే 288 వస్తుంది. దీనికి 3ని యాడ్ చేస్తే 291, అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. ఈ నెంబర్ పైర్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, డిఫరెంట్గా ఏదుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 7 46 ఇచ్చారు. 46 అనేది 7 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. 7 స్క్వేర్ అంటే 49. 46 రావాలంటే దీనికి 3ని మైనస్ చేస్తే 46 వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ ఇక్కడ తీసుకుందాం. 13 166 ఇచ్చారు. 13 స్క్వేర్ ఎంత, 169. 169కి 3ని మైనస్ చేస్తే 166 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటే సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 978 ఇచ్చారు. 9 స్క్వేర్ ఎంత, 81. 81కి 3ని మైనస్ చేస్తే 78, అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ అయి ఉంటుంది, అంటే డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం. 48 144 ఇచ్చారు. 48 స్క్వేర్ అంటే 2304. ఈ 2304కి -3ని అప్లై చేస్తే 2301 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, 144 ఉంది కదా. సో డిఫరెంట్ లాజిక్తో ఫోర్త్ ఆప్షన్ రిలేట్ అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఏ లాజిక్తో రిలేట్ అయింది, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 23 153 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్కి 7తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 161 వస్తుంది. 161కి 8ని మైనస్ చేస్తే 153, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్ని నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేసి చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 15 97 ఇచ్చారు. ఫస్ట్ 15కి 7తో మల్టిప్లై చేద్దాం, అంటే 105 వస్తుంది. 105కి 8ని మైనస్ చేస్తే 97 వస్తుంది. సో సెకండ్ నెంబర్ ఏంటి, 97 కదా. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. 16 106 ఇచ్చారు. 16కి 7తో మల్టిప్లై చేద్దాం, అంటే 112 వస్తుంది. 112కి 8ని మైనస్ చేస్తే 104 వస్తుంది కదా. సో ఇక్కడ రావాల్సిన నెంబర్ ఏంటి, 106. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు. ఒకసారి నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 26 174 ఇచ్చారు. ఫస్ట్ 26ని 7తో మల్టిప్లై చేయాలి, అంటే 182 వస్తుంది. 182కి 8ని మైనస్ చేస్తే 174, అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా రిలేట్ అయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా నెంబర్ పెయిర్స్ ఇస్తున్నారు. ఈ నెంబర్ పెయిర్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 9, 1, 4, 5, 8 ఇచ్చారు. 9 క్యూబ్ ఎంత? 729 కదా. 729కి 2తో మల్టిప్లై చేసామనుకోండి 1458 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సెకండ్ ఆప్షన్కి కూడా సేమ్ లాజిక్ రిలేట్ అవుతుందేమో చూద్దాం. 3 క్యూబ్ ఎంత? 27. 27కి 2తో మల్టిప్లై చేస్తే 54. సో సెకండ్ నెంబర్ ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి 2 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 5, 685 ఇచ్చారు. 5 క్యూబ్ ఎంత? 125. 125కి 2తో డివైడ్ చేస్తే 250 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 685 ఉంది. సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 5, 250 ఇచ్చారు. 5 క్యూబ్ ఎంత? 125. 125కి 2తో మల్టిప్లై చేస్తే 250. సెకండ్ నెంబర్ కూడా 250నే కదా. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేటి సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ వన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.